నంద్యాల జిల్లా సాధారణంగా ఏ పార్టీకైనా కార్యకర్తలే పార్టీకి బలం. కార్యకర్తలను ఏకతాటిపై నడిపించాలన్న కార్యకర్తల్లో మనోధైర్యం నింపి పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలకు అంతే బలమైన ధైర్యవంతుని నాయకత్వం ఎంతో అవసరమన్నది కాదనలేని పచ్చి నిజం. పార్టీ ఎంత గొప్పదైనా కార్యకర్తలు మనోధైర్యంగా పార్టీ గెలుపు ఓటములలో మూల కారణకులవుతారు. పార్టీ నాయకుని పాత్ర పార్టీకి నిబద్ధత, నిజాయితీ, రాజకీయ ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ పార్టీ విజయం సాధించే దిశగా రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోవడం, రాజకీయంలో కింది స్థాయి రాజకీయ పరిణామాలు క్షేత్రస్థాయిలో బలంగా ఏ రాజకీయ పార్టీలు నిలబడతాయి. ఆ కోవలకి చెందిన వ్యక్తి నాయకులు వారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కంచర్ల సురేష్ రెడ్డి. తాను రాజకీయంగా అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీతోనే తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. సహజంగా నాయకులు ప్రభుత్వాలు మారుతున్నప్పుడు వాటితో పాటు తాము కూడా పార్టీలు మారుతూ తన మనుగడను కొనసాగిస్తుంటారు. అందుకు పూర్తి భిన్నంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ జెండాను వీడలేదు. పార్టీ కోసం కష్టపడే తన అజెండాను మార్చుకోలేదు. నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ తన కార్యకర్తలను కాపాడుకుంటూ వారిలో మనోధైర్యాన్ని నింపుకుంటూ నేటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చేందుకు ఒకవైపు ఆత్మకూరు, మరోవైపు నంద్యాల నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకుంటూ పార్టీలో నాయకులకు వారి గెలుపులో భాగస్వామ్యమయ్యారు కంచర్ల సురేష్ రెడ్డి. ఈరోజు కంచర్ల సురేష్ రెడ్డి వారి మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో నమస్కారం. ఈరోజు మనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మహానది దేవస్థానం చైర్మన్ కంచర్ల సురేష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రారంభం చేసిన నాటి నుండి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీకి విధేయతగా, పార్టీ అడుగుజాడల్లో పార్టీ యొక్క క్రమశిక్షణను తనతో పాటుగా పార్టీ బలోపేతం కోసం ఎంతోగా అవిరామ కృషి చేసుకుంటూ ముందుకు పోతున్నారు సురేష్ రెడ్డి గారు. సో ఇన్ని ఏళ్ళ సంవత్సరాల సీనియర్గా ఉన్న కంచర్ల సురేష్ రెడ్డి గారు ప్రస్తుతం కూడా పార్టీ నుండి ఎలాంటి పదవులను ఆశించకుండా పార్టీని నమ్ముకొని ముందుకు పోతున్నారు. సో ఈరోజు వారి మనోగతం, వారి మనోభావాలు, పార్టీ యొక్క అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ముందు నమస్కారం. అన్న, మీరు కంచర్ల సురేష్ రెడ్డి గారు అంటేనే ఒక తెలుగుదేశం పార్టీకి అంటే అందరికీ తెలిసిన వ్యక్తి. అంటే పార్టీ స్టార్టింగ్ నుంచి కూడా నేటి వరకు కూడా పార్టీతోనే కొనసాగుతున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ, అధికారంలో లేనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీతోనే మీరు కొనసాగుతూ వస్తున్నారు. అంటే ఎప్పుడు మీరు పార్టీలోకి జాయిన్ అయ్యారు? ముఖ్యంగా ఈ 100 టీవీ యాజమాన్యానికి మరియు తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. 1989లో నా డిగ్రీ పూర్తి కావడం జరిగింది. 89 నుంచి తెలుగుదేశం పార్టీలో చురుకుగా పాల్గొంటూ తెలుగు యువత మండల అధ్యక్షుడి నుంచి నా ప్రయాణం మొదలయ్యి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షునిగా 3 పర్యాలు చేయడం జరిగింది. తర్వాత 97లో మహానంది దేవస్థానం చైర్మన్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి అప్పటి డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు నన్ను 2 పర్యాలు మహానంది దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగింది. 1997వ సంవత్సరం 2000 సంవత్సరం వరకు కొనసాగడం జరిగింది. మరి
2003, 2004 సంవత్సరంలో పార్లమెంటరీ పార్టీ నంద్యాల పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్తకు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి గత 10 సంవత్సరాల నుండి ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ప్రస్తుతము నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశము జెండాను అజెండాను పాటిస్తూ ఇంతవరకు కూడా నా ప్రయాణం కొనసాగడం జరిగింది. పార్టీకి మీకు మంచి అవినాభావ సంబంధం. సో స్థానికంగా మంత్రి గారు అయినటువంటి ఎన్ఎంపీ ఫారూక్ గారికి మీకు సత్సంబంధాలు గతం నుంచి కూడా కొనసాగుతున్నాయి. అయితే మీరు ఎప్పుడు కూడా పార్టీలో పదవులు కావాలనేటువంటి ఆంక్ష కానీ ఎప్పుడు కూడా పార్టీలో ఏదో ఒకటి ఆశించకుండా మీరు కేవలం పార్టీకి సేవ చేసుకుంటూ పోతున్నారు. అంటే మీకు ఫారూక్ గారికి ఎలాంటి సత్సంబంధాలు? పార్టీ పదవులు అనేటివి ప్రతి ఒక్కరికి కష్టపడడానికి గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో శ్రమించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పదవి మీద ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. సరే, ఆశించకుండా అనేది మాత్రము కాదు. ప్రతి ఒక్కరు మానవుడు ఆశాజీవి. ఏదో ఒక పదవి అడుగుతుంటా కొన్ని సందర్భాలలో ఈ కుల సమీకరణలు అయితేమి దీనివల్ల కూడా రాకపోవడం జరుగుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కొద్దిగా అటు ఇటైనా కూడా ఖచ్చితంగా గుర్తింపిస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఫరూక్ గారు చాలా మృదు స్వభావి. ఆయనకు మాకు సంబంధాలు ఇప్పటికి కానీ ఎప్పటికి కూడా ఇదే విధంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ మానంది మండలాలు, బండాత్ముకూరు మండలాలు కూడా పునర్విభజనలో భాగంగా శ్రీశైలంకు మార్చడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కూడా మాకు ఎంతో వెన్నుదన్నుగా ఉండి తన సహకారాన్ని కూడా అందిస్తున్నారు. ఈ విధంగా పార్టీ ఎటువంటి నిర్ణయానికి కూడా చివరి దాకా కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తాం. అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే 2000 అంటే ఈ ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చాలా ఇబ్బంది పడినారనేటువంటి ఆరోపణలు దండిగా ఉంటాయి. సో మీకు దృష్టికి వచ్చినటువంటి ఏమైనా సమస్యలు అంటే వైసీపీ వాళ్ళ ఇబ్బందులు? వైసీపీ ప్రభుత్వం అనేది కేవలం కార్యకర్తలనే కాదు, సామాన్య ప్రజలను కూడా ఎంతో ఇబ్బందులకు గురి చేసింది. సరే, ఇక కార్యకర్తలను అయితేమి గ్రామాలలో అయితేమి కక్షలు పెంచుకుంటూ అప్పటి పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని చాలా ఇబ్బందులు గురి చేయడం జరిగింది. మరి కొన్ని ప్రాంతాల్లో అధినాయకత్వం కానీ, ఎందుకంటే మా ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వారు కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ కొన్ని గ్రామాలలో అయితేమి మండలాలలో అయితేమి వైసీ కార్యకర్తలు కొన్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూసినా కూడా మేమంతా ఉమ్మడిగా ఎదుర్కోవడం జరిగింది. సరే, ఈరోజు మనం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో తప్పులు చేసి కార్యకర్తలను భయభ్రాంతులు చేసి ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో అరాచకాలు చేసిన వ్యక్తి ఈరోజు మరి ఈ 2-3 రోజుల నుంచి చూస్తున్నారు మీరు. నన్ను వచ్చి అరెస్టు చేయండి అంటే నా మీద ఏం కేసులు లేకుంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆల్రెడీ ఆయన ప్రిపేర్ అయినాడు, నన్ను అరెస్ట్ చేస్తారు రా అని చెప్పేసి. ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి బాటలనే నన్ను అరెస్ట్ చేయండి. ఆయనైతే పూర్తి అంబటి రాంబాబు గారు, మీరు నాకు ముందరనే చెప్తే నేను 3 ఏళ్ళ బట్టలు తట్టుకొని జైలుకి వస్తా డైరెక్ట్ అంటున్నారు. మరి వాళ్ళు ఎటువంటి తప్పులు చేయకపోతే అంత స్వచ్ఛందంగా మేమే వచ్చి అరెస్ట్ అవుతామని అంటే తప్పులు లేనిది ఎవరు చట్టం ముందర అందరు సమానులే. మీకు తెలుసు ఎటువంటి
అరాచకాలు చేసినారు, ఎటువంటి అన్యాయాలు చేశారు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు దాదాపు 90,000 కోట్ల లిక్కర్ స్కాము, ఒక్కొక్కరు ఇంకా జైల్లో ఉన్నారు, కొంతమంది ఫారిన్ కంట్రీస్ కూడా పోవడం జరిగింది. ఎవరు ముందర అరెస్ట్ అవుతారని చెప్పేసి వాళ్ళకు తెలుసు కాబట్టి వారు కూడా ఒక సంకేతాన్ని ఇచ్చేసినారు, మేము అరెస్ట్ అవుతాము, ఎటువంటి సందేహం లేదు, నన్ను వచ్చి అరెస్ట్ చేయబట్టి నా మీద ఏం కేసులు లేకుండా వాళ్ళు ఎందుకు వస్తారు? ఈ విధంగా గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు అన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి, తీస్తారు, దాన్ని ఎటువంటి వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఈరోజు అతను మంచివాడు, ఇతను మంచివాడు. ఇప్పుడు వల్లభనేని వంశీని తీసుకుంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. ఇది గతంలో చంద్రబాబు నాయుడు మన నంద్యాలలోనే ఏకార్ ఫంక్షన్ హాల్లో అరెస్టు చేయడం జరిగింది. ఎటువంటి తప్పుడు ఎఫ్ఐఆర్ను సృష్టించి 54 రోజులు అతన్ని సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. ఆ రోజు కూడా ఉదయం 8 వరకు కూడా పోలీసులతో మేము వాగ్వివాదం చేసి కాపాడాలని చెప్పి చూసినాం. కానీ ఈ అరాచక శక్తి ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది పోలీసు అధికారులను అడ్డు పెట్టుకొని సరే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం జరిగింది. ఆ రోజే పతనం ఇంకా ఎక్కువైంది. ఈరోజు 175 స్థానాలనే వ్యక్తి కేవలం 11 స్థానాలకే పరిమితమైన అంటే ఇటువంటి చెడ్డ పనులు చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే మీకు స్థానికంగా అంటే నంద్యాల నియోజకవర్గం పరంగా కాకుండా ఆత్మకూరు నియోజకవర్గం పరంగా కూడా మీకు ఓట్ బ్యాంక్ ఉంది. అంటే ఎక్కువ శాతము ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆత్మకూరు నియోజకవర్గం సంబంధించినంత కూడా మీకు ఓట్ బ్యాంక్ ఉంది. సో 2 నియోజకవర్గాల్లో మీరు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ వెన్నుదన్నుగా అనుకుంటూ అంటే ఎట్లా ఉంటుందండి? అంటే ఎన్నికల ముందు వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఒకవైపు, తర్వాత మన కూటమి ప్రభుత్వం ఒకవైపు, అంటే పార్టీ ఇంకా ప్రభుత్వం రాలేదు, ఆ టైంలో పరిస్థితులు ఎలా ఉండేవి? ఇప్పుడే చెప్పాను నేను, ఎక్కడైతే పార్టీ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా మనోధైర్యంతో ఉంటారో వాళ్ళను ఇబ్బంది పెట్టాలని చెప్పి చేసినా కూడా పెట్టలేకపోయినారు. రేపొద్దున వాళ్ళు అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కొంత ఆలోచన కూడా చేస్తారు. దానివల్ల కొంతమంది కొన్ని ప్రాంతాలలో ఇబ్బంది పడి ఉంటారేమో, కానీ మాకు తెలిసి మా కార్యకర్తలను అయితేమి నాయకులను అయితేమి ఎవరు పెద్దగా ఇబ్బంది పెట్టిన దాఖలు లేవు. ఎందుకంటే మనం ఎక్కడైతే పటిష్టంగా ఉంటామో అక్కడ కార్యకర్తలకు ధైర్యం ఉంటుంది, నాయకులకు ధైర్యం ఉంటుంది. కాబట్టి పెద్దగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన దాఖలాలు లేవు. అంటే మనం చూసుకున్నట్లయితే అంటే రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు ఏ పార్టీకి కూడా ఈసారి కూటమి ప్రభుత్వాలు ఇచ్చినట్టు 164 సీట్లు దాదాపు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఏ పార్టీకి లేదు. సో ఇంత 164 సీట్లు ఇస్తారని ఎప్పుడైనా మీరు పార్టీ శ్రేణులు కానీ మీకు నాయకులు ఎప్పుడు అనుకున్నారా? ఇంత భారీ మెజార్టీ వస్తుంది, ప్రజలు ఇంత మీకు గొప్ప అవకాశం ఇస్తారు? ఖచ్చితంగా అయితే మంచి బలమైన అధికారాన్ని చేపడుతూ నేను నమ్మకం ఉండేది. కానీ మేము కూడా ఊహించలేదు. ఎందుకంటే ప్రజలు ఎంత సైలెంట్గా ఉండారో ఆ రోజు పోలింగ్ రోజు వాళ్ళ మనోభావాన్ని తెలియజేయడం జరిగింది. కాకపోతే ఒక 100-110 రావచ్చని చెప్పేసి అనుకున్నాము, కానీ ఇంత మెజార్టీ ఇస్తారని చెప్పేసి కూడా మేము కూడా ఊహించలేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే వైసీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది అంటే మీడియా సమావేశంలో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తూ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వంపై. ఏమని అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అంటే సూపర్ 6 పథకాలు ప్రస్తుతం ప్రజలకి తప్పుదారి పట్టిస్తున్నారు. ఆ సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ఊరిస్తున్నారు. అంటే పార్టీని తప్పుపడతా ఉన్నారు వైసీపీకి సంబంధించిన నాయకులు. ఏం చెప్తారు? గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను 3,000 రూపాయలు 2,000 ఉండే పెన్షన్ 3,000 చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది.
దశల వారీగా అని చెప్పలేదు, దశల వారీగా చేస్తానని చెప్పలేదు. ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకు 6,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. మరి ఇదే విధంగా ఈ అస్తవ్యస్తమైన పాలనలో అప్పుల పాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి అధికారం చేపట్టిన తర్వాత దీన్ని స్థితిగతులను, లోటుపాట్లను దీన్ని భర్తీ చేసుకుంటూ ఒక విధంగా నిరుద్యోగులను కూడా ఏ విధంగా వాళ్లకు కూడా మనము పరిశ్రమలు తీసుకొచ్చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయన పరిపాలన దృష్టి పెట్టి ఈ లోటుపాట్లను ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అయితేమి, ఇప్పుడు మీరు అన్నట్టు సూపర్ 6 చెప్పిన విధంగానే ఒక్కోటి చేసుకుంటూ పోతున్నాం. 4,000 రూపాయలు చేయడం జరిగింది, దశల వారీగా చేయలేదు. మూడు ఉచిత సిలిండర్లను చెప్పడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి కుళాయి అని కూడా కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ప్రాసెస్లో ఉంది. మరి మన ముఖ్యమంత్రి గారు ఆగస్టు నుంచి కూడా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి వెంటనే చేయాలంటే కూడా కొద్దిగా ఏ పార్టీకైనా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఇంకొకటి తల్లికి వందనం కూడా త్వరలో 2-3 నెలల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒకరికి మాత్రమే అమ్మఒడి కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చేవాళ్ళు. మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఎంతోమంది పిల్లలు ఉన్నా కూడా వారందరికీ కూడా వెసులుబాటు కల్పించడం జరుగుతుంది చెప్పడం జరిగింది. అన్నీ ఒక్కొక్కటి మరి సూపర్ 6 పథకాలలో దాదాపు సగం పైగా చేయడం జరిగింది. ఒక 2-3 నెలల్లో అన్ని పూర్తి చేయడం జరుగుతుంది. గతంలో వైసీపీ ఉన్నప్పుడు మేము పార్టీలోకి ఆహ్వానించాలని కోరుకుంటున్నాం, అయినా మీరు నిరాకరించారు. ఆ పార్టీలో కోరుకున్నాం. అన్ని పార్టీలలో అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రతి ఒక్కటి వైసీపీ వాళ్ళనే కాదు, టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని అడుగుతారు. బలమైన నాయకుడు ఉన్నప్పుడు బలమైన నాయకుడు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా అడుగుతారు. ఎందుకంటే పార్టీకి అవసరం కాబట్టి. దాంట్లో ఆ పార్టీని కానీ ఈ పార్టీని కూడా మనం తప్పు పెట్టడం జరిగింది. ఎవరి మనోభావాలు వారికి ఉంటాయి, ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళకు ఉంటాయి. గతంలో వైసీపీ ప్రభుత్వమే కాదు, ఫస్ట్ నుంచి కూడా సంప్రదింపులు జరుగుతుంటాయి. మనం బ్లడ్గా రిజెక్ట్ చేస్తుంటాము. సామాన్య కార్యకర్తలు ఈరోజు 1983లో సభ్యత్వం తీసుకొని పచ్చంగి వేసుకుని కూడా ఈరోజు మీటింగ్లకు అటెండ్ అవుతున్నారంటే అది ఒక తెలుగుదేశం పార్టీ నమ్మకం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ. కొంతమంది నాయకులు అటు ఇటు పోతారే కానీ నిజమైన కార్యకర్త చాలా మనకంటే చాలా దృఢ సంకల్పంతో పార్టీ కోసము చివరి శ్వాస వరకు కూడా ఉంటామని చెప్పేసి వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. వాళ్ళని చూస్తే మాకే వచ్చారు. చాలా బీదుల్లో రెడ్డి గారికి పార్టీలో ఒక ఎమ్మెల్సీ పదవి ఏమైనా లేకపోతే మంచి ఇచ్చేందుకు కూడా అధిష్టానం ఏదైనా నువ్వు నేను సరిపోదు కదా. దానికి ఎన్నో కుల సమీకరణలు ఉంటాయి. మనం కూడా దాన్ని బట్టి కూడా సర్దుబాట్లు కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. కానీ అధిష్టానం ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా నా వంతు కార్యకర్తల సహకారంతో అయితేమి, నాయకుల సహకారంతో అయితేమి పార్టీని వెన్నుదన్నుగా ఉంటూ నా వంతు నేను ఏ విధంగా కృషి చేయాలో చేశానో ప్రతి ఒక్క అభ్యర్థి విజయానికి నేను కూడా నా శాయశక్తుల విజయానికి కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఏదో ఒకటి మనం ఊహించింది మనం రాదు, ఏదో ఒకటి అధిష్టానం గుర్తిస్తుందని చెప్పేసి తప్పకుండా నాకు నమ్మకం. అంటే మీరు గతంలో మీ పార్టీగా ఎప్పుడైతే పార్టీలోకి వచ్చారో అప్పటి పార్టీ రాజకీయాలు వేరే, ఇప్పుడు రాజకీయాల పరిస్థితి వేరే. ఎట్లా చూసారు? అంటే అప్పుడు ఎట్లా పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఎట్లా రాజకీయ పరిస్థితి? ఇప్పుడు జనరేషన్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు 23-22లో మనకు టీవీ లేకుండా ఇప్పుడు టీవీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ప్రజలలో కార్యకర్తలలో ఎటువంటి మార్పులు లేకుండా కూడా
ఈరోజు మరి నేను చెప్పకూడదు, కుల సమీకరణలు అనేవి నా విషయంలో, పార్టీ విషయంలో కానీ నా విషయంలో కానీ కుల సమీకరణలు యావత్తు ఆంధ్రప్రదేశ్ ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారు వాటిని ఫస్ట్ గుర్తించాలి. నేను కాదు, నువ్వు కాదు, ఇంకొకరు కాదు. ఇక్కడ ఈ పదవుల విషయానికి వచ్చే లోపల కుల సమీకరణలు తీసుకుంటారు. 100 మందిలో ఒకడు కూడా 100 మందితో సమానంగా పనిచేయచ్చు. అప్పుడు రాని కులడ్డము. ఈ పదవుల విషయానికి వస్తే కొద్దిగా కార్యకర్తలకు అదొకటి, నాయకులకైతే కార్యకర్తలకు కొద్దిగా అది కొద్ది బాధగా ఉంటుంది. మరి కుల సమీకరణలో మనం తిరిగేటప్పుడు రానివి ఈ పదవుల విషయానికి వచ్చేదానిగా ఎందుకు వస్తుందో ఈరోజు చాలా అభివృద్ధి చెందాం. మనం 3వ స్థానంలో ఉన్నాము భారతదేశంలో. మరి ఆ కులం కూడా ఎక్కువ, ఈ కులం కూడా ఎక్కువ, వారికి ఆ కార్యకర్తలు ఎవరు గుర్తిస్తారు, ఎంత కష్టపడుతున్నారో అప్పుడు కుల సమీకరణలు రావు. ఈ పదవుల విషయం వచ్చినప్పుడు ఎందుకు వస్తుందో మరి నేను ఎవరిని తప్పు పట్టలేదు, ఎందుకు వస్తుందో మరి నాకైతే అర్థం కాదు. ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గారు కూడా, భూమా కృష్ణయ్య గారు కూడా ఇదే అంశానికి చెప్పడం జరిగింది. అంటే పార్టీకి గతం నుంచి కూడా ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకు న్యాయం చేయండి అని అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే పార్టీకి సేవ చేయకుండా గెలిచిన తర్వాత, పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అందరూ వచ్చి దండలు వేయడము, అంటే కష్టపడిన వాళ్ళు ఎన్నుకున్నారు, చేయని వారు, పార్టీకి సేవ చేయని వారు, కష్టం చేయని వారు ముందు వచ్చి దండ పెడుతున్నారు అని చెప్తున్నారు. కాబట్టి అఖిలప్రియ గారు కూడా ఒకటి చెప్తున్నారు, పార్టీకి అయితే ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకు పదవులు ఇవ్వండి, వాళ్ళకి న్యాయం చేయండి అంటున్నారు వాళ్ళకు అధిష్టానాన్ని. ఇంకోటి, మీరు పార్టీ నుంచి గతం నుంచి ఉన్నారు కాబట్టి మహానాడులు ఎన్నో చూసింటారు. మీరు మహానాడులో ఎన్నో కార్యక్రమాలు మీరు అటెండ్ అయినారు. సో ఎప్పుడు జరగది రాయలసీమలో ఈసారి భారీ ఎత్తున కడపలో నిర్వహించుతాను. మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తా, అంటే ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కన్నీవిని ఎరుగని రీతిలో ఈసారి మహానాడు నిర్వహించబోతున్నామని చెప్తాను. సో దాని గురించి ఏమన్నా 7-8 నెలల క్రితము పార్టీ అధికారంలోకి రావడము, కార్యకర్తలు, ఎందుకంటే మనము ఈ సభ్యత్వాల విషయంలో కూడా చూస్తే భారతదేశంలో ఏ పార్టీకి లేని విధంగా దాదాపు 1 కోటి చిల్లర సభ్యత్వాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సభ్యత్వాలు పార్టీ ఈరోజు రాయలసీమలో కడపలనే ఎందుకు పెడుతున్నారంటే ఎప్పుడు లేని విధంగా కడప ఉమ్మడి జిల్లాలలో ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇన్ని స్థానాలు ఎప్పుడు రాలేదు. కడపలో ఈ మహానాడు జరిగేదానికి కూడా, ఎందుకంటే ప్రజలల్లో చాలా మార్పు వచ్చింది, ఇంకా ప్రజలు చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ మహానాడు కార్యక్రమాన్ని కూడా కడపలో నిర్వహించడం జరుగుతుంది. అదే ఉద్దేశం. సో సురేష్ రెడ్డి గారు క్లారిటీ చెప్తున్నారు, పార్టీ అధిష్టానము ఏది ఇచ్చినా కూడా ఖచ్చితంగా పార్టీకి సేవ చేసుకుంటూ పోతాము. పదవులు ఆశించే వ్యక్తి కన్నా కూడా పార్టీ బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశం అని చెప్తాను. సో భవిష్యత్తులో సురేష్ రెడ్డి గారికి పార్టీ అధిష్టానం కూడా గుర్తించి మంచి ఉత్తమ స్థానం ఇవ్వాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని ఎంతోమంది కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఉంటారు. సో వాళ్ళందరికీ మనం న్యాయం చేయాలంటే స్థానికంగా ఉండేటువంటి నాయకులు, బలమైన నాయకులు, ఏదైనా పార్టీ పదవి ఉంటేనే అలంకారం నాయకులకు. కింది స్థాయి ఉండే కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, మీరు ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. పార్టీ బలోపేతానికి కూడా మీరు పూర్తి స్థాయిలో కష్టపడి పనిచేసేందుకు, న్యాయం చేసేందుకు కూడా అధిష్టానం మనం భావించవచ్చు. ఇందాక చెప్పిన విధంగా ఇస్తే తీసుకుంటాము, ఇవ్వకుంటే కూడా బాధపడము, పార్టీకి మాత్రం విధేయులుగా ఉంటాము. ఈ అవకాశం ఇచ్చిన 100 టీవీ యాజమాన్యానికి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. సో ఇది సీనియర్ నాయకులు కంచెల సురేష్ రెడ్డి గారితో వారి మనోభావం మనం తెలుసుకున్నాము. సో ఎప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చేటువంటి పదవుల కన్నా పార్టీ బలోపేతం, పార్టీ మీద అభిమానం తనకు ఉందని, పార్టీ అధికారం లేనప్పటికీ కూడా ఏ పార్టీ వచ్చి పిలిచినప్పటికీ కూడా వాళ్ళకెళ్ళి మొగ్గు చూపలేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతోనే తన ప్రయాణం ఉంటుందని కూడా సురేష్ రెడ్డి గారు చెప్తున్నారు. సో మరో వారం మరో అతిథితో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.